హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అక్క పీతల కూర ఎలా చేస్తారో చెప్పండి అని అడిగారనమాట. దాని గురించి నేను పీతల కూర చేశాను. ఇవి ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తున్నాను చూడండి. ఇవి కాళ్ళు విరిచేసిన తర్వాత ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి సైడ్కి. కాళ్ళు వాళ్ళు ఒక పురుకుస్తోటి కట్టేసి ఇస్తారు కాబట్టి అవి పట్టుకొని మనం జాగ్రత్తగా తీసేసుకోవాలి. తీసుకొని పైనుంచి ఆ డొప్ప ఇలా తీసేసి ఇలా క్లీన్ చేసుకుంటే ఇది మనం వండుకోవడానికి రెడీగా అయిపోతుందన్నమాట. కొన్ని ఎల్లో కలర్ ఉంటాయి, అది గుడ్డు అనమాట. గుడ్డు పీతలు అంటారు. అది అలాగే ఉంచుకొని మనం వండుకొని తినవచ్చు, బాగుంటుంది టేస్ట్. ఇదంతా చూడండి, ఇంత వేస్ట్ వచ్చింది, అది జన. ఇప్పుడు ఇలా చేసుకున్న ఈ పీతలు ఇవన్నీ కూడా మంచిగా కొంచెం ఉప్పు నిమ్మకాయ వేసుకొని రబ్ చేసుకొని బాగా కడిగితే సరిపోతుంది. నీసు వాసన అనేది పోతుందన్నమాట. ఇక మనం వండుకోవడానికి క్లీన్ చేసుకున్న పీతలు రెడీ అయిపోయాయి. ఇలా రెడీ చేసిన పీతల్ని వండుకోవడానికి రెడీగా పెట్టుకున్నాము. ఇప్పుడైతే వీటికి కావలసిన మసాలాలు అవన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మసాలా, పసుపు, కారం, ఇంకా చింతపండు, కొంచెం నిమ్మకాయ సైజు చింతపండు అయితే సరిపోతుంది. ఒక పెద్ద సైజు టమాటా ఒకటి వేసుకుంటే గ్రేవీ కోసం సరిపోతుంది. 4 వెల్లుల్లిపాయలు దంచి అయితే నూనెలో వేసుకుంటున్నాను. నూనెలో వేసుకోవడం వల్ల ఏంటంటే ఆ టేస్ట్ అనేది ఆ నూనెలో కాగడం వల్ల వెల్లుల్లిపాయలు ఆ టేస్ట్ కూరకి మంచి టేస్ట్ వచ్చేలాగా చేస్తుంది అన్నమాట. పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను, వేయించుకుంటున్నాను. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు సాల్ట్ యాడ్ చేసామనుకోండి, కొంచెం క్రిస్పీగా కాకుండా స్మూత్గా కొంచెం మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట, జ్యూసీగా. దీంట్లో టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పచ్చివాసన పోయేదాకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాను. ధనియా పౌడర్ ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. కొబ్బరి పొడి కొంచెం వేసుకున్నాను. ఇది మన పాత్రకి అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు కూడా ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మసాలాలు పీతలు యాడ్ చేస్తున్నాను కూరలో. పీతలు అన్నీ వేసుకున్న తర్వాత ఇలా మొత్తం మసాలా పీతలకు పట్టేలాగా మనం కలుపుకోవాలండి మంచిగా. తర్వాత ఒక 3 స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాను. ఈ కారం కూడా అది మన మసాలా కారం అన్నమాట. ధనియాలు, ఎల్లుల్లిపాయలు, ఇంకా జీలకర్ర, మెంతులు అవన్నీ వేసి పట్టించిన కారం అన్నమాట. అది బాగుంటుంది కారం టేస్ట్. కొంచెం ఒక 5 మినిట్స్ మూత పెట్టి తీసిన తర్వాత కొంచెం మసాలా, మనం పట్టించుకున్న మసాలా ఉంది కదండి, ధనియాలు, ఇలాచి, అల్లం, లవంగ, దాల్చిన చెక్క కలిపి పట్టించుకున్న రెడీగా ఉంచుకున్నాం కదా, అలా మసాలా అది వేసుకున్నాను. అందులో చింతపులుసు వేసుకున్నాను ఒక 5 మినిట్స్ తర్వాత. చింతపులుసు వేసిన తర్వాత ఒక్క 5 మినిట్స్ సిమ్లో ఉంచుకొని మూత పెట్టుకుంటే మనకి ఈ మసాలాలు కానీ అన్నీ కూడా ఈ ముక్కలకి పట్టి మంచి టేస్ట్ వస్తుందన్నమాట.
సిమ్‌లో ఉంచుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మన పీతలు ఇలా మంచిగా మసాలాలన్నీ పట్టి మంచిగా టేస్టీగా రెడీ అయినాయన్నమాట. ఇప్పుడు మనం పీతల పులుసు కాబట్టి పులుసుకు సరిపడినంత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి కర్రీ బాగా ఉడికించుకుంటే టేస్టీగా పీతల పులుసు రెడీ అయిపోతుంది. మనం వేయాల్సిన మసాలాలు అన్నీ కూడా వేసేసుకున్నాం కాబట్టి ఇంకా వేసేది ఏం లేదండి. ఇంకా మనం యాడ్ చేసుకుంటే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అది ఇష్టం, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేయండి, పర్లేదు. తింటే మంచిది అన్నమాట కొత్తిమీర కూడా. ఓకే ఫ్రెండ్స్, పీతల కూర అయితే నేను ఇలా వండాను. ఇది ఈ స్టైల్లో మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. మీరైతే ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.